హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. Two of Swords, Ten of Pentacles, ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. ద లవర్స్, Nine of Cups, Page of Wands, Strength, Three of Pentacles, the World, King of Pentacles. రెండు వచ్చినాయండి, నాకు ఒకటే కావాలి. ద డెవిల్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టెంపరెన్స్. క్లారిఫికేషన్ తీసుకుంటూ వెళ్దామండి రీడింగ్లోకి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చూపించండి యూనివర్స్. టూ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? టూ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి చెప్పండి యూనివర్స్, చూపించండి. Four of Cups, తను కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఇంట్రెస్ట్గా లేరు. తను ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. వారి ఫీలింగ్స్తో డిస్కనెక్టెడ్గా ఉండాలని కోరుకుంటున్నారు. హ్యాపీగా లేరు, చాలా బాధపడుతున్నారు. ఏవైనా ఆఫర్స్ ఇస్తున్నా చూడండి, ఇక్కడ యూనివర్సు తనకు ఆఫర్ అందిస్తుంది, కానీ వాటిని రిజెక్ట్ చేస్తున్నారన్నమాట. నాకేం అవసరం లేదు, నేను ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. తను ఏమి తీసుకునే సిచ్యువేషన్లో లేరు, ఎవరిని చూసే పరిస్థితిలో లేరు. తన ఆలోచన అంతా రిలేషను ఈ విధంగా అయిపోయింది, నేను నా రిలేషన్లో హ్యాపీగా లేకపోయాను అని వారు ఫీల్ అవుతున్నారండి. ఏదైతే జరిగిందో దాని గురించి ఎక్కువ బాధపడుతున్నారు.
అలా బాధపడుతున్నారు, కానీ కొత్త ఆపర్చునిటీస్ చూసుకొని మీ దగ్గరికి రావాలి అనేది వారి దగ్గర లేదనమాట. చాలా లేజినెస్ కనిపిస్తుంది వారిలో క్లారిటీ లేదు. పోనీ దాని గురించి అవగాహన పెంచుకుంటారంటే అది కూడా చేయలేకపోతున్నారు. వారు సంతోషాన్ని ఎంచుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి. తను డీప్గా ఆలోచిస్తే మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, తన పట్ల మీరు అట్రాక్టెడ్గా ఉండాలి, మీతో తను యాక్షన్ తీసుకోవాలి, మీ రిలేషన్ పట్ల తను యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. ప్యాషన్ అయితే ఉందండి, ఇనిషియేటివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ అది ఆలోచనల వరకే ఉంది. వారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారు. కొంతమంది ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు, కొంతమంది పనుల కోసం వారు చేసే జాబ్ కోసం వేరే చోటకి వెళ్ళి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇలాగ అనిపిస్తున్నాయండి. ఓవరాల్గా వారికి ఏమనిపిస్తుందంటే రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఉన్నాయి. మీకు వారి పట్ల ప్యాషన్ తగ్గింది అని వారు ఫీల్ అవుతున్నారు. ఎనర్జీ తగ్గింది మీ పట్ల ఎనర్జీ తగ్గిందని వారు అనుకుంటున్నారు. మీ పట్ల తనకి అసూయ, కోపం, ద్వేషం ఎక్కువగా అయిపోయినాయి అని వారు ఫీల్ అవుతున్నారు. ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుంటే కానీ మీ దగ్గరికి వెళ్ళటానికి కుదరదు అని కూడా ఆలోచిస్తున్నారన్నమాట వారు. 10 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్? 10 ఆఫ్ పెంటికల్స్. జడ్జిమెంట్. మీ రిలేషను ఈ విధంగా అవ్వటానికి కారణం ఫ్యామిలీ అన్నా అవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు, రొమాంటిక్ పర్సన్ అన్నా అవ్వచ్చు, లేదంటే వారి వర్క్ హాలిక్ పర్సన్ అనుకోండి, వర్క్ మీకు థర్డ్ పార్టీ అవుతుంది, లేదంటే ఫ్యామిలీనే ఎక్కువ చూపిస్తుందండి. ఫ్యామిలీ వల్ల మీ రిలేషన్షిప్ ఇలా స్పాయిల్ అయిందని వారు అనుకుంటున్నారు. మీ మధ్య సమస్యలు రావడానికి వారి ఫ్యామిలీ మీకు ఇబ్బంది కలిగజేసింది అని వారు ఫీల్ అవుతున్నారు. ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, సక్సెస్ చేసుకోవడానికి రిలేషన్షిప్కి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నారు. తనకి చాలా డౌట్స్ ఉన్నాయండి. అసలు కుటుంబంలో ఏం జరుగుతుందనేది తనకి పూర్తిగా తెలియట్లేదు. మీరు వారి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగేది వారికి తెలియదు అన్నమాట. మీరు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ మీకు ఎక్కడ ఇబ్బంది కలిగినా తెలుసుకుంటారు, మీ పర్సన్ తెలుసుకుంటారు అనుకున్నారు. వారేం తెలుసుకోలే. వారేంటి వస్తున్నారు, తింటున్నారు, వారి పని వారు చేసుకొని ఉంటున్నారు. మీ బాగోగులేవి తను చూడలే. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల తను ఏ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని గురించి లెసన్స్ నేర్చుకుంటున్నారన్నమాట. ఇప్పుడు మీ రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి అని కోరుకుంటున్నారు వారు. తను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారన్నమాట. తనేం చేశారు, తను మీ పట్ల ఎంత శ్రద్ధ పెట్టారు, ఏం చేశారు అనేది ఇప్పుడు తను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు. వాటి గురించి అన్నీ తను మననం చేసుకుంటున్నారు, ఏం జరిగింది ఏంటి అనేది. ఇప్పుడైతే మీ రిలేషన్షిప్ని సక్సెస్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారండి. రైట్ పాత్ కోసం వెతుకుతున్నారు. ఈ సపరేషన్ వల్ల
తను ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారండి. కొంతమంది ఎవరి ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎవరికి కనిపించకుండా 4 గోళ్ల మధ్యలోనే ఉండిపోయారు. కొంతమంది పేదరికం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారండి ఈ పర్సన్. సరైన జాబ్ లేకపోవటం, మీతో లెస్ కాంటాక్టు లేకపోవటం, ఈ విధంగా తను బాధపడుతున్నారు. పాజిటివ్గా ఆలోచించాలి. ఏదైతే జరిగినాయో ఈ రిలేషన్షిప్లో లాసెస్, వాటినన్నిటినీ రికవర్ చేసుకోవాలి, ఓవర్కమింగ్ చేసుకోవాలి ఆ సమస్యలన్నిటినీ. ఏదైతే మీ వల్ల ఏదైనా సమస్య ఉన్నా ఫర్గివ్ చేయాలి. వారి థింకింగ్ ఇలా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని తన రిలేషన్షిప్లోకి వెల్కమ్ చేయాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏదైతే లాస్ ఉందో ఫైనాన్షియల్గా, దాన్ని పెంపొందించుకోవాలి, ఆ లాస్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. కొంతమంది పర్సన్స్కి అయితే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. వారు కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. ద లవర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. మీరు మీ పర్సను డివైన్ కలిపిన బంధం అండి. అందువల్ల మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు గతంలో, ఫస్ట్లో. ఎప్పుడైతే సమస్యలు స్టార్ట్ అయినాయో తను అర్థం చేసుకోలేకపోవటం, మీరు సఫర్ అవటం, బాధలు భరించలేక బయటికి రావడం జరిగింది కొంతమంది జీవితాల్లో. డివైన్ కలిపిన బంధం అండి. మీరు గతంలో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సెక్యూర్గా ఉన్నారు. మీ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండింది. ఏదైనా ఇద్దరు అనుకొని చేసుకునేవారు, మంచి రిలేషన్ ఉండేది. ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి మీకు సమస్యలు పెరిగినాయి అన్నమాట. తను ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు రిలేషన్షిప్కి ఒక జస్టిస్ కావాలి అని కోరుకుంటున్నారు. తను స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎవరికి భయపడకుండా డెసిషన్స్ తీసుకోవాలి. మ్యారేజ్ కాని వాళ్ళైతే, లవర్స్ అయితే మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి ఈ బంధాన్ని అనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే కొంతమంది డివోర్స్కి అప్లై చేసి ఉండి ఉండొచ్చు. ఆ డివోర్స్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీ రిలేషన్షిప్కి జస్టిస్ చేసుకోవాలి అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఈ రిలేషన్షిప్ని స్టేబుల్గా తీసుకెళ్ళాలి ముందుకి, దీనిలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అని కొంతమంది అనుకుంటున్నారండి. ఇది యాక్చువల్గా కర్మ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి. గత జన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఈ జన్మకి ఈ విధంగా బాధలు పడుతున్నారు అని చెప్పి వారు అనుకుంటున్నారు. గత జన్మ పాప పుణ్యాలు ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. ఏది సత్యం, ఏది నిజాయితీగా ఉంది, ఏది సత్యంగా ఉంది, ఏది అసత్యం అనేది వారు తెలుసుకోలేకపోతున్నారు. దేనివల్ల ఈ రిలేషన్షిప్ ఈ విధంగా తయారైందని కూడా వారు అంచనా వేసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ గవర్నమెంట్ జాబు, కొంతమంది గవర్నమెంట్ జాబు చేసేవారు అయ్యి ఉంటారండి. కొంతమంది కోర్టులో హై పొజిషన్లో ఉండే పర్సన్, లేదంటే లాయర్స్ అవ్వచ్చు,
లేదంటే జడ్జి పొజిషన్లో ఉండే పర్సన్ అవ్వచ్చు. అంటే ఓవరాల్గా లా ఫీల్డ్లో ఉన్న పర్సన్ అన్నమాట ఈ పర్సన్. తన ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నారు. హై పొజిషన్లో ఉన్న పర్సన్ అండి ఈ పర్సన్. రిలేషన్షిప్ని ఒక దారిలోకి తెచ్చుకోవాలని ఫీల్ అవుతున్నారు. వీరికి మీ పట్ల ట్రూ లవ్ ఉందండి. మిమ్మల్ని నిజాయితీగానే ప్రేమించారు. మీతో ఫ్యూచర్ని కూడా ఊహించుకున్నారు. వారు బయటికి వ్యక్తపరచరు అన్నమాట. ఏదైనా తన మనసులోనే పెట్టుకొని అనుకుంటుంటారు. స్టేబుల్ రిలేషన్గా ఉండాలని కోరుకున్నారన్నమాట. కాకపోతే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లేరు. మీరు ఉన్నప్పుడు చాలా డిప్లొమాటిక్గా ఉన్నారు. మీరు అది భరించలేకపోయారన్నమాట. ఇప్పుడు తన మనసు చెప్పేది తను చేయాలి అని కోరుకుంటున్నారు. అది కాక డివైన్కి అప్పచెప్పేస్తాం. డివైన్ ఏం చేసినా, డివైన్ మంచి చేసినా చెడు చేసినా డివైన్ మీదే భారం వేద్దామని కూడా వారు అనుకుంటున్నారు. కొంతమంది కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తున్నారు. కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకోవాలని కోరుకుంటున్నారు. లేదంటే వారి కుటుంబంలో పెద్దవారిని అడ్వైస్ తీసుకుంటున్నారు. వారి ద్వారా మీ రిలేషన్షిప్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారండి. చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారన్నమాట. మీతో కలిసి జీవించాలని, వారి లవ్ని మీకు వ్యక్తపరచాలని వారు అనుకుంటున్నారు. తన కెరీర్ కూడా స్టేబుల్గా ఉండాలి. స్పిరిచువల్గా కూడా తను గెయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీరు ఏదైతే చెప్తారో దాన్ని కూడా విని పాటించాలని కూడా తను ఫీల్ అవుతున్నారండి. చాలా ఆందోళనగా ఉన్నారు. అంతకుముందు తను చేసిన సెల్ఫిష్ పనులన్నీ గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని అలా మ్యానిపులేట్ చేయకూడదు, సెల్ఫిష్గా ఉండకూడదు, మిమ్మల్ని చక్కగా చూసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారండి. నైన్ ఆఫ్ కప్స్. మీరుంటేనే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. మీరే తన లక్కీ పర్సన్ అని చెప్పి వారు అనుకుంటున్నారు. మీరు లేని లోటు వారికి కనిపిస్తుంది అన్నమాట. మీరు అన్ని విధాలా తన్ని మంచిగా చూసుకున్నారు. మంచి గైడెన్స్ ఇచ్చేవారు. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరే చూసుకునేవారు. ఇప్పుడు తనకి ఆ సపోర్ట్ లేదు. మీరే తన లక్కీ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. మీతో హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారండి. యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్ సక్సెస్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ ఇలా డిస్టర్బ్స్తో ఉండకూడదు. మంచిగా మీ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉండాలి, చేంజ్ అవ్వాలి. ఈ పొజిషన్ నుంచి స్టేబుల్ రిలేషన్షిప్కి చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. కొంతమంది అదర్ స్టేట్స్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఉన్నవాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. మీతో రిలేషన్షిప్ ప్రోగ్రెస్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఎంత స్పీడ్గా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలో అంత స్పీడ్గా చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు. క్విక్ డిసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలని కోరుకుంటున్నారు. కాకపోతే కొంతమంది వేరే సిటీల్లో వర్క్ చేయటం వల్ల కుదరక రాలేకపోతున్నాం అని వారు ఫీల్ అవుతున్నారు. కొంతమంది ట్రావెల్ రిలేటెడ్ వర్క్లో ఉన్నారు, అందువల్ల రాలేకపోతున్నారు.
వారి వర్క్ను కూడా చేంజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి. పాజిటివ్గా మీ రిలేషన్షిప్ ఉండాలని కోరుకుంటున్నారు. డిలే కాకూడదు. ఏదైతే జీవితం చాలా చిన్నది, నేను ఈ స్లోగా వెళ్తే ఈ కేయోస్ నుంచి బయటికి రాలేను, హ్యాపీగా ఉండాలంటే మీతో ఎంత స్పీడ్గా కమ్యూనికేట్ చేయగలిగితే అంత స్పీడ్గా నేను మీతో హ్యాపీగా ఉండగలను అని వారు ఫీల్ అవుతున్నారు అన్నమాట. పాజిటివ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి అని తను కోరుకుంటున్నారు. బ్యాలెన్స్డ్గా తీసుకురావాలని కోరుకుంటున్నారు. మెటీరియల్ హెల్ప్ ఏదైనా కావాలన్నా మీకు సపోర్టింగ్గా షేరింగ్ చేస్తూ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ యూనివర్స్కి గివింగ్ అండ్ రిసీవింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి. రిలేషన్షిప్కి బ్యాలెన్స్ తీసుకురావాలి అని కోరుకుంటున్నారు. ఎప్పుడు మీరు ఇస్తూనే ఉండే పర్సన్ అన్నమాట. మీరు తీసుకోవడం మీకు తెలియదు, అలాంటి పర్సన్ మీరు. ఇప్పుడు మీలాంటి పర్సన్ని తను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నారు. తనకి కొంతమందికి, మీలో కొంతమంది తనకి డబ్బు సహాయం కూడా చేసి ఉన్నారు. వారి ఆపద టైంలో మీరు చాలా హెల్ప్ చేస్తున్నారన్నమాట. అందువల్ల వారు మిమ్మల్ని పదే పదే అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ ఇబ్బందులు తొలగాలంటే పూర్ పీపుల్కి డొనేట్ చేస్తూ ఉండండి. అలా చేయటం వల్ల మీకు హెల్త్ పరంగా బాగుంటుంది. ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి కంట్రోల్లోకి వస్తాయి. ఓకే అండి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఇక్కడ? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిటీ ఇవ్వండి. తను మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారండి. న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో రీకన్సిలేషన్ కావాలి, మీతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు. మీతో ఫన్నీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కాకపోతే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందండి మీ పర్సన్కి. ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అదర్ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే వర్కహాలిక్ పర్సన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వారు సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, గ్రూప్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సోషల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్యాదరింగ్స్ బాగానే జరుగుతున్నాయండి. సక్సెస్ ఉంది వారు లైఫ్లో. ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాకపోతే మీరు లేని లోటు వారికి కనిపిస్తుంది. తనకి గాసిప్స్ వినిపిస్తున్నాయి మీ రిలేషన్ గురించి. అందువల్ల అలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా ఆ గాసిప్స్ విన్నప్పుడు తను చాలా బాధపడుతున్నారు ఒంటరిగా. ఇవన్నీ తీసేసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కట్ చేసుకొని మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలి, మీతోనే సక్సెస్ చేసుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి మీ రిలేషన్ని అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారండి. ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, హ్యాపీ రిలేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తను పేషెన్స్గా ఉండాలి, మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ తీసుకురావాలి, కాన్ఫిడెంట్గా కొత్త కొత్త ఆపర్చునిటీస్ని పట్టుకోవాలి, తన గ్రోత్ని పెంచుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు. ప్లాన్ చేసుకుంటున్నారు. ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఆ లిమిటేషన్స్ ఉన్నాయో వాటిని తీసేసుకోవాలి, తన ప్రోగ్రెస్ని పెంచుకోవాలి. ఏవైతే అబ్స్టాకిల్స్ ఉన్నాయో
ఏవైతే డిలేస్ ఉన్నాయో మీ రిలేషన్షిప్ పట్ల అవన్నీ తీసేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి. తన ప్రెస్టేషన్ని ఎవరికి చూపించలేకపోతున్నారు. ఇప్పుడు మీరుంటే మీరు చూపించేవారు, ఇప్పుడు మీరు లేరు కదా, ఆ ప్రెస్టేషను తనలో తను బాధపడుతున్నారన్నమాట. ఎంత ప్లానింగ్ చేసినా రిజల్ట్ స్లోగా వస్తుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు వారు. ఇలా ఉందండి స్ట్రెంగ్త్. మీ దగ్గరికి రావడానికి తన స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారండి. ఏదైతే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారో ఇప్పుడు తనకి అర్థమవుతుంది మీరేంటి, మీరు వెళ్ళాక కానీ మీ విలువ తనకి తెలియలే. ఇప్పుడు తను చేసిన మిస్టేక్స్, తన వారి వల్ల జరిగిన మిస్టేక్స్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఆ టైంలో మీకు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి మా పర్సన్ దగ్గరికి, మీరు అడిగే క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి అని వారు ఫీల్ అవుతున్నారు. అందువల్ల తన స్ట్రెంగ్త్ని పెంచుకుంటున్నారన్నమాట. మీ దగ్గరకు వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి కదా, స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీతో హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తను సెల్ఫ్గా తనలో ఉన్న తప్పుల్ని తెలుసుకోగలిగారు. చాలా ప్యాషనేట్గా, డిటర్మైన్డ్గా మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. స్పిరిచువల్గా గ్రో అయ్యారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్లీ కూడా స్టెబిలిటీ తెచ్చుకున్నారన్నమాట. కొంతమంది ఇండిపెండెంట్గా ఉన్నారు. వారి ఫ్యాషన్ వారు చూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. కెరీర్ వైజ్ కూడా ఈ టైంలో, మీరు లేని టైంలో తను ఏం చేస్తున్నారంటే తన ఫోకస్ అంతా కెరీర్పై పెడుతున్నారు. ఫైనాన్షియల్గా తను గ్రో అవ్వాలి. ప్రాక్టికల్గా లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్ కావాలి. లీడర్షిప్ క్వాలిటీస్, తను స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. సెక్యూర్గా ఉండాలి, లైఫ్ సేఫ్ సైడ్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఏదైతే ఫైనాన్షియల్గా లాస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారండి. చాలా మొండిగా రిలేషన్ గురించి ఆలోచించకుండా కెరీర్ వైపే తన ఫోకస్ అంతా పెట్టున్నారన్నమాట. ఫైనాన్షియల్గా ఇప్పుడు స్టెబిలిటీగానే ఉన్నారు, హై పొజిషన్లోనే ఉన్నారు. కాకపోతే రిలేషన్షిప్ వైజు ఏం చేస్తే బాగుంటుందని థింక్ చేస్తున్నారన్నమాట. 3 ఆఫ్ పెంటికల్స్. 3 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్? Three of Pentacles. ఇక్కడ టీం వర్క్ చేస్తున్నారండి. ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వారు అంత ఆరోగ్యంగా కూడా లేరండి. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. తన్ని ఎవరో బంధించినట్టు ఫీల్ అవుతున్నారు. చాలా రిస్ట్రిక్ట్ అయిపోయాను నేను, నా రిలేషన్షిప్ ఈ విధంగా అయిపోయిందని తనలో తను విక్టిమ్ అయినట్టు, తన వల్లే ఇదంతా జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. ఏం చేయలేని పరిస్థితి, హెల్ప్ దొరకట్లేదు, తన దగ్గర పవర్ ఏం లేదు అనిపిస్తుంది. ఒక ఖైదీ జైల్లో ఎలా ఉంటారో అలా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట తనకి. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఫ్రీడమ్గా ఉండాలి, తనలోని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అన్నీ రిలీజ్ చేసేసుకోవాలి.
తను కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని వారు ఆలోచన చేయలేకపోతున్నారు. ఇప్పుడంతా స్ట్రక్ అయిపోయి ఉన్నారన్నమాట. తను ఏవైతే ఫియర్స్ ఫేస్ చేశారో దాని నుంచి బయటికి రావాలి అని కూడా ఆలోచించలేకపోతున్నారు. ఎవరికో సరెండర్ అయినట్టు తను లోన్లీగా బాధపడుతున్నారన్నమాట. కొంత తను అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏవో చేశారండి. వాటి గురించి వెయిట్ చేస్తున్నారు. వాటి ప్రోగ్రెస్ కోసం పేషెన్స్గా ఆలోచిస్తున్నారన్నమాట. ప్లానింగ్ చేసినవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారు. కానీ స్టక్ ఫీల్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఏదైతే తను అమౌంట్ దేనికైనా ఖర్చు పెట్టుంటే అది ఎప్పుడు వస్తుంది ఆ అమౌంట్ తిరిగి అని చెప్పి దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ ఫైనాన్షియల్గా లాస్ ఎప్పుడు బెటర్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. పేషెంట్గా వెయిట్ చేయాలనుకుంటున్నారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా ఉందండి ద వరల్డ్. ఏదో ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి వెళ్తున్నారండి. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఏది తప్పు ఏది ఒప్పు తను తెలుసుకోగలుగుతున్నారు. తనకు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చారు. తన స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారండి. కరేజియస్గా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ప్యాషనబుల్గా మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి రావాలంటే తను చేసిన మిస్టేక్స్ మీరు అడుగుతారు కదా, దానికి తను స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు. మీతో బోల్డ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, రిలేషన్షిప్లో గ్రోత్ చూడాలి, లవ్ కేర్ మీ పట్ల ఉంచాలి అని వారు ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి, నేనేంటి అనేది నేను చూపించుకోవాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి. మీతో న్యూ బిగినింగ్ కావాలి, మీకు ట్రూ లవ్ ఏంటనేది మీకు చూపించాలి. తనకి చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, అవన్నీ మీకు చూపించాలి, మీకు ప్రపోజల్ చేయాలి, అలా ఫీల్ అవుతున్నారన్నమాట. తన క్రియేటివిటీ స్కిల్స్ని మీకు చూపించాలి, స్పిరిచువల్గా గెయిన్ అవ్వాలి, తన ఇంట్యూషన్ పవర్ని పెంచుకోవాలి, ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ని పట్టుకొని సక్సెస్ దారిలో వెళ్ళాలి అని చెప్పి చాలా ఆలోచనలు అయితే బాగానే చేస్తున్నారండి ఈ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్సికల్? పర్సన్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుందండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ జెన్యూన్ పర్సనేనండి. వ్యక్తిగతంగా తను జెన్యూన్ పర్సనే, జెన్యూన్గానే మిమ్మల్ని లవ్ చేశారు. కానీ తనకి ఆర్థిక వనరులు చాలా తక్కువ అండి ఈ పర్సన్కి. అందువల్ల వాటి వల్ల తను కొన్ని చేయలేకపోయారనమాట. వర్కహాలిక్ పర్సన్ కూడా ఈ పర్సన్. మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని కోరుకుంటున్నారు, మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. తనలో క్రియేటివ్ స్పార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట తన లోపల.
ఫ్యాషనబుల్గా ఉండాలి, ఇనిషియేటివ్గా తీసుకోవాలి, ఎంథ్యూసిజంగా మీ దగ్గరికి రావాలి, తన ఎనర్జీని మీకు తెలిపాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. త్వరగా యాక్షన్ తీసుకోవాలి, త్వరగా స్టాండ్ తీసుకోవాలని వారు ఫీల్ అవుతున్నారు. న్యూ బిగినింగ్స్ ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచిదని వారి మనసులో ఉందండి. ట్రావెల్ చేసి రావాలని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది వర్క్ సిచ్యువేషన్ వల్ల రాలేకపోతున్నానని అనుకుంటున్నారు. కానీ యాక్షన్ అయితే తీసుకోవాలని వారు ఫీల్ అవుతున్నారండి. తన కెరీర్ వైజ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు. న్యూ ఆఫర్స్ ఏవైతే కెరీర్లో వస్తున్నాయో అవన్నీ అందిపుచ్చుకుంటున్నారు. స్ట్రక్ అయి ఉన్నారు రిలేషన్షిప్లో మాత్రం. ప్రాక్టికల్గా చూసుకుంటే సఫిషియంట్ మనీ తన దగ్గర లేదండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కమిటెడ్గా ఉన్నారు, పేషెన్స్గా ఉన్నారు. కానీ తను ఎదుగుదల చాలా టైం తీసుకుంటుంది. రైట్ పాత్ మీదే ఉన్నారు. వర్కహాలిక్ పర్సనే, కానీ బాధ్యతలు ఎక్కువ ఈ పర్సన్కి. అందువల్ల రిలేషన్షిప్లో ఈ విధమైన సిచ్యువేషన్స్ కలిగినాయి. ద డెవిల్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ద డెవిల్ తను మీ పట్ల చాలా కంట్రోల్గా ఉన్నారు. మిమ్మల్ని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుంటారు ఈ పర్సన్. తను చెప్పిందే నడవాలనే టైపు పర్సన్ అనమాట. కానీ తనకి మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉందండి. మిమ్మల్ని కదలనీయకుండా మీరు తనకే సొంతం అన్న పద్ధతిలో వ్యవహరించే పర్సన్ అనమాట. కానీ జెన్యూన్ ప్రేమ ఉంది తనకి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ ప్రేమని వారు బయటికి వ్యక్తపరచలేరు అన్నమాట. వారు చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతారు. ఎక్స్ప్రెస్ చేయడం తెలియని పర్సన్ అనమాట ఈ పర్సన్. తన మనసులో భావాలను బయటకు వ్యక్తపరచలేరు. స్టేబుల్గా ఉండాలి రిలేషన్షిప్, హ్యాపీగా ఉండాలని కోరుకునే పర్సన్ అనమాట. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారండి. మిమ్మల్ని అయితే ఒక స్టార్గా చూస్తున్నారు. మీ రిలేషన్లో ముందు కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ని అని చెప్పి కోరుకుంటున్నారు. బ్యాలెన్స్డ్గా ఉండాలని కోరుకుంటున్నారు. పాజిటివ్గా ఆలోచించాలి, హీల్ అవ్వాలి తను అని చెప్పి వారు కోరుకుంటున్నారండి. టెంపరెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని కోరుకుంటున్నారండి. మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉందండి. ప్యాషనెట్గా ఉండాలనుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరండి ఈ పర్సన్. మీతో హ్యాపీగా ఉండాలి. కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కాదండి ఈ పర్సన్. దాని గురించి తను ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. తన ఆర్థిక వనరులు సరిపోవు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలంటే. మీ పట్ల యాక్షన్, అట్రాక్షను, ఫ్యాషను చాలా ఉన్నాయి ఈ పర్సన్లో. స్ట్రగుల్ అవుతున్నారు మనీ పరంగా చాలా. ఈ రిలేషన్షిప్ని గివప్ చేయకూడదు అని కోరుకుంటున్నారు. తను ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలన్నా కూడా తన వల్ల కాలేదండి. యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నారు. స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు, అలాగని దగ్గర కాలేకపోతున్నారు.
అలా ఉంది వారి ఫీలింగ్స్. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.